పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శాకంబరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. 6 టన్నుల రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించగా ఆ దివ్య దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, శాస్త్రోక్త అర్చనలు ఘనంగా నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకట్లాడుతుండగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జై మావుళ్ళమ్మ తల్లి. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా సండే మార్కెట్. ఈరోజు ఆషాఢ పౌర్ణమి రోజుని అమ్మవారికి శాకంబరీదేవి కింద అలంకారం చేసి భక్తులు దర్శనమిస్తారు. ఈ శాకంబరీదేవి అలంకారం ఎందుకు చేయాలి, ఏమిటి, దీని విశిష్టత ఏమిటి అంటే, పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చి భూలోకం వచ్చి వరం ఇస్తే ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు దుర్గమాసురుడు, మీ దగ్గర ఉన్న వేదాలన్నీ నాకు ఇచ్చేయండి, అదే నా కోరిక అన్నాడు. బ్రహ్మ తదాస్తు అని చెప్పి తన దగ్గర ఉన్న వేదాలన్నీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి దుర్గమాసురుడు ఈ వేదాలన్నీ కూడా తన దగ్గర పెట్టుకుని ఉన్నాడు. ఉండేసరికి వేదాలు లేకపోతే యజ్ఞయాగాదులు జరగవు, హోమాలు జరగవు, ఏమీ జరగవు. ఏది జరగకపోతే దేవతలకి అవిస్సు వేస్తారు. ఈ హోమంలో అవిస్సు లేదు, హోమాలు లేవు, ఏమీ లేవు, కృషులు ఏమీ చేయట్లేదు. అప్పుడు దేవతలకి బాగా ఇది ఇబ్బంది అయిపోయి భూలోకంలో నీరు కానీ చెట్టు కానీ ఏదీ లేదు. మొత్తం అన్ని కాలువలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, ఎండలు విపరీతంగా, వృక్షాలేమో వాలిపోయాయి. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజుని దేవతలు, ఋషులందరూ వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించారు. ప్రార్థిస్తే, ఏమిటి, ఎందుకు ఇలా వచ్చారు మీరందరూ, ఏంటి, మీకు ఏం కావాలి ఏంటి అని అడిగితే, అమ్మాయి ఇలా భూలోకంలో ఇలా జరుగుతోంది, దుర్గమాసుడు అనే రాక్షసుడు వేదాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు, మేము యజ్ఞయాగాదులు చేద్దామంటే ఏమీ లేదు, అందులో అవిస్సు ఉండదు, అవిస్సు లేకపోతే దేవతలకి ఇది శక్తి ఉండదు కదా, అని చేత మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని అంటే, ఆవిడ భూలోకం వచ్చి మొత్తం అన్ని చూసింది తిండి. ఆవిడ ఈ నదులు, సరస్సులు, చెట్లు అన్ని చూస్తే అవన్నీ ఎండిపోయి జీవోత్సవం వల్ల ఉన్నటువంటి చెట్లు అవి. అప్పుడు ఆవిడ ఎడమ కంటి నుంచి నీటి బిందువులు భూమే పడ్డాయి. ఆ బిందువులు ఎప్పుడైతే పడ్డాయో ఆ బిందువులు ఒక మహా సముద్రంలో పాయల కింద వెళ్ళిపోయి, ఏవైతే ఎండిపోయాయో అవన్నీ నిండుకున్నాయి. నిండుకుని భూమిలోకి ఎప్పుడైతే నీరు వచ్చినాయో వృక్షాలన్నీ మళ్ళా వికసించి దర్శనమిచ్చేది. అప్పుడు అమ్మవారు అందుకని ఇది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున నేను శాకంబరీ దేవిగా మీకు అవతారం దర్శనమిస్తాను అని చెబితే అప్పటి నుంచి మన దేవతలు అందరూ కూడా లోక కళ్యాణార్థం ప్రతి ఆషాఢ పౌర్ణానికి శాకంబరీ దేవి అలంకారం చేసి భక్తులకు దర్శనమిస్తారు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై శ్రీ మావుళ్ళమ్మ. మనం గ్రామం ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చాలా అత్యద్భుతంగా శాకంబరి అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఈ వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమిగా దాన్ని తర్వాత కాలంలో గురు పౌర్ణమిగా అన్నారు. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమే, మన వేదాలు విభజించిన మనిషి. అలాగే ప్రజలు గతంలో ఎప్పుడో కరువు కాటకాలు, కష్టాలు అతిగా వచ్చినప్పుడు దుర్గాదేవి ఆ ప్రజల కష్టాలు తీర్చడానికి అమ్మవారు శాకంబరిగా అవతరించి ప్రజల కరువు కాటకాలను బయటపడిసిన రోజుగా, అవతరించిన రోజుగా ఈ అమ్మవారికి మంచి ప్రసిద్ధి. అలాంటి రోజున అమ్మవారు రైతుల శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని శాకంబరిగా అలంకరించి చూసి మన అనుగ్రహం పొందడం అన్నది ఇందులో అంతరార్థం. దేవస్థానం 5 టన్నుల వరకు కూరగాయలు, పళ్ళు సెట్ చేస్తే సుమారు 1 టన్ను వరకు వివిధ భక్తులు, గ్రామస్తులు అందరూ ఈ అమ్మవారికి విరాళంగా ఇచ్చి సహకరించారు.